అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారని అంతర్జాతీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇరాన్ తక్షణ అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్కు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ హెచ్చరిక అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ మాటల్లో ఇరాన్ అమెరికా సూచనలను పాటించకపోతే భయంకర నరమేధం తప్పదని హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై భారీ వినాశనం సంభవిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఇజ్రాయిల్ ఇప్పటికే ఇరాన్పై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్పై ఒత్తిడి మరింత పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఇప్పటికీ అణు ఒప్పందంపై చర్చలు జరిపితే వినాశనాన్ని నివారించే అవకాశం ఉంటుందని ట్రంప్ సూచించారు. అమెరికాతో ఒప్పందం మాత్రమే ఇరాన్ను రక్షించగలదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ హెచ్చరికలు ఇరాన్పై రాజకీయ, ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అణు ఒప్పందంపై చర్చలు విజయవంతమైతే ప్రాంతీయ శాంతి స్థాపనకు దోహదపడవచ్చని కొందరు భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారకుండా చూసే బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.